రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చక్రం తిప్పాడు కేసీఆర్. రాజశేఖర్ రెడ్డి బతుకుంటే వచ్చి ఉండేది కాదు. ఇప్పటికి కూడా మాట అందరూ ఒప్పుకుంటారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత స్పేస్ వచ్చింది పాలిటిక్స్లో. ఆ స్పేస్లో రోసయ్య నామమాత్రం, అంటే జనాకర్షణ కలిగిన నాయకుడు కాదు రాజశేఖర్ రెడ్డి లాగా, చంద్రబాబు నాయుడు లాగా. ఆ స్పేస్ని క్యాప్చర్ చేశాడు అతను. అక్కడ బిగిన్ అయినటువంటి దాంట్లో టెంపర్ పెంచుకుంటూ వెళ్ళాడు. స్టెప్ బై స్టెప్ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వీళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమరణ నిరాదీక్ష చేయడం, అక్కడ కన్ఫ్యూజ్ అయింది ప్రభుత్వము. కన్ఫ్యూజ్ చేసింది తెలంగాణ జర్నలిస్టులు. ఆ ఉద్యమాన్ని కాపాడింది. కేసీఆర్ ఆమరణ నిరాదీక్ష ఆపేసినప్పుడు జర్నలిస్టులందరూ కూడా బలుక్కుని అది కావాలని చెప్పి దొంగ మాట్లాడేసి పాపం కేసీఆర్ని మోసం చేశారని ఇప్పటికీ నమ్మిస్తారు. కేసీఆర్ అంత మాయకుడా, ఏదో ఇస్తే తాగేయడానికి, ఏదో ఇస్తే తినేయడానికి అయిపోయింది నిరాదీక్ష. బట్ జర్నలిస్టులందరూ కలిసి ప్లస్ విద్యార్థి సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, నువ్వు దీక్ష నిర్వహించొత్త మేము చంపేస్తామని చెప్పారు. దాంతో మళ్ళీ ఆయన లేదు నేను పొరపాటునది, నాకు వాళ్ళు అనవసరంగా ఇచ్చేశారు, జ్యూస్ తాగేశాను, నేను నాకు తెలియదు అది జ్యూస్ అని పాప మీద అమాయకంగా చెప్పినట్టు చెప్పాడు ఆయన. వీళ్ళు కూడా అమాయకంగా అవునని నమ్మించారు మనల్ని. అయిపోయింది ఉద్యమం. ఆ కారణంగా చివరికి చిదంబరం స్టేట్మెంట్ ఇదంతా నడిచింది. చిదంబరం అర్ధరాత్రి స్టేట్మెంట్ తర్వాత రగిలింది ఆంధ్ర ఆ రోజున కసిగా. ఆ రగిలిన కారణంగా 154 రాజీనామాలు. ఆ దెబ్బతో ఎబే